చేయడము దాన్ని మరింత ఎఫిషియెంట్గా వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ భరోసా కూడా వాలంటీర్లందరికీ ఉంది. బట్ వాలంటీర్ అనేది బేసికల్లీ మనం అవునన్నా కాదన్నా దట్ ఈజ్ ఎ వాలంటీర్ జాబ్. అది అందులోనే ఆ నిర్వచనంలోనే ఉంది, దాని ఆ పేరులోనే ఉంది, దాని డెఫినేషన్లోనే వాలంటీరింగ్. అండ్ ఇచ్చేది కూడా పారితోషికం తప్ప దట్ ఈస్ నాట్ శాలరీ. అండ్ వాళ్ళ బాధ్యతలు కూడా మోర్ స్వచ్ఛందంగా చేసేవి. నిజంగా వాళ్ళు చేసే సేవకు కానీ వాళ్ళు చేస్తున్న వాటికి కానీ ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ గ్రోత్కో ఇంకో దానికో ఖచ్చితంగా ఒక ఆత్మవిశ్వాసంతో సమాజంలో బాగా బతకడానికి పైకి రావడానికి అవసరమైన, అలాగే సామాజిక స్పృహ పెంచుకోవడానికి అవసరమైన ఒక బాధ్యత వాళ్ళ మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక సాలిడ్ ఫౌండేషన్ లాగా, ఒక ఇంటర్న్షిప్ లాగా ప్రతి యువతీ యువకులు ఎవరైనా సరే దాంట్లోకి వచ్చారంటే బయటకు వచ్చేసరికి ఒక ఆత్మవిశ్వాసంతో వస్తున్నారు. మనకు మామూలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దాన్ని ఏమంటారు, దాన్ని సపరేట్గా సమాజంతో సంబంధం లేనిగా నడిచే రకంగా ఉన్న నేపథ్యంలో దీంట్లో ఎవరన్నా ఎంటర్ అయితే ఆ ఇంటరాక్షన్ విత్ సొసైటీ, ఓల్డ్ పీపుల్, డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్లకు లేదా పూర్తి గవర్నమెంట్ రూల్ ప్రొసీజర్స్ తెలియని వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది అది 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 ఒక బాధ్యతను పెంచేది. అలాగే ఫ్యూచర్లో వాళ్ళు మంచి లీడర్షిప్ దీంట్లోకి పోవడానికి ఉపయోగపడేది. ఆ రకంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఈ ఆలోచన చంద్రబాబు నాయుడుకి వచ్చినా చేయడు. ఎందుకంటే ఈయన పర్పస్, ఈయన ఉద్దేశం ప్రజలకు మంచి చేయాలని కాదు. నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం అయితే వచ్చిన 3 అవకాశాలు తనకు. ఫస్ట్లో దొంగ దెబ్బ కొట్టి తెచ్చుకునే అవకాశం, తర్వాత 2 సార్లు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే తన ప్రయత్నం చేసేవాడు. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఎన్నికల సమయానికి ఏదో ఒక రకంగా చేసి బయటపడడం, ఆ తర్వాత దోచుకోవడం, మొత్తం అన్ని రకాలుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి కొత్త పొత్తులతో ఎంటర్ కావడం, మళ్ళీ కొత్త డ్రామాలు వేసుకోవడం అనేది చేస్తున్నాడు. కాబట్టి ఆయన కలలో కూడా ఇలాంటి సిస్టమ్ను ఊహించలేడు, ఇలాంటి వ్యవస్థను నిర్మించలేడు, ఇలాంటి సర్వీసులు డోర్ స్టెప్ దగ్గరికి తీసుకుపోలేడు. డొల్ల మాటలు మాట్లాడతాడు. రేపు కూడా ఆయన వస్తే ఎట్లుంటాడనేది 14-19 ఎట్లా గుర్తుందో, వస్తే ఎట్లుంటుంది అనేది ఈ 2-3 రోజులు కూడా తన దెబ్బ కొట్టడం ద్వారా ప్రజలకు చూపించినాడు. కాబట్టి ఆయనకు ప్రజలు ఒక్కసారి దీని రుచి చూసినాక, అంటే మంచి చేసే పాలన ఎట్లుంటుందో రుచి చూశాక మళ్ళీ ఆయన గురించి పొరపాటున కూడా భ్రమలో ఉంటారని అయితే నేను అనుకోను. 2 రకాలుగా దీన్ని చూస్తున్నాం. ఒకటి, టీడీపీ ఎందుకు పురంధేశ్వరి వాళ్ళ ముందు నుంచి ఈయన వదిన గారు ఆమె రాస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఒక దీనిలాగా ఫామ్ అయిపోయి ఏమంటారు, కూటమి ఎన్డీఏ అనేది ఆ సెటప్ 10 వేరుగా ఉన్నది. దానికి ముందు నుంచి లోపాయికారిగా ఉండేది, ఫుల్ ఫ్లెడ్జ్గా కన్సిస్ట్ చేస్తున్నారు. టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడు. ఆమె పెడుతున్నారు పిటిషన్లు, ఈసీ కంప్లైంట్లు. కానీ అక్కడ నిజంగా వాళ్ళు చెప్పిన ఈ రోజు నేను ఏదో చూశాను, పెద్ద బ్యానర్ 20 మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె. ఈ లెక్కన మోడీ గవర్నమెంట్లో పైనుంచి కిందికి ఉండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులై ఉండాలా వాళ్ళు ఎవరో, లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలా. అసలు అంటే ఏం రాస్తున్నారో, ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సరే, ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు సీఎంగానే చేశాడు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పులేదు. అలాగే ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్లిన తర్వాత అధికారపక్షమైన ప్రతిపక్షమైన ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమంటే చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే 100కు 100%, 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా